నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. ఇక్కడ మనము ఈరోజు ఈ వీడియోలో నాడీ జ్యోతిష్యంలో వివాహము వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తాం. ఇక్కడ మనకు నాడీ జ్యోతిష్యంలో స్థానాలతో అవసరం లేదు. గ్రహాలు నీచ ఉచ్చ ఆధిపత్య పాపల ఆధిపత్య శుభుల అక్కర్లేదు. గ్రహాల కలయిక కాంబినేషన్ని బట్టి మనము ఫలితాలు చెప్పచ్చు. ఈ వీడియోలో మనం ముఖ్యంగా వివాహము వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ మీకు చెప్పాను, ఒకే రాశిలో అయినా కలిసి ఉండొచ్చు, లేదా ఒకే దిక్కు సూచించే రాశుల్లో అయినా విడివిడిగా ఉన్న గ్రహాలు కలిసినట్లుగానే భావిస్తాం. ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాం, గమనించండి మీరు. కాబట్టి ఇక్కడ ఉదాహరణ చార్ట్ మాత్రం ఇది మీకు. కాబట్టి మిగతా గ్రహాలు ఏముండవు, ఎవరి ఉద్దేశించిన చార్టు కాదది. గ్రహాలు కలయిక ఎలా ఉంటే ఎక్కడ ఉంటే ఉంటుందని తెలియడానికి మాత్రమే చార్ట్ ఇచ్చాను నేను, అంతే. ఇక్కడ చూడండి మీరు, నాడీ ప్రకారం జాతకంలో ముఖ్యంగా మీరు చార్ట్ కూడా కొంచెం గమనించండి. నాడీ జ్యోతిష్యంలో మనకు శుక్రుడు కుజునికి మధ్య, కుజుడు శుక్రుడు వేరే వేరే రాశుల్లో ఉండొచ్చు, వాటి మధ్య కేతు ఉండకూడదు. మీరు చార్టు మీకు కలర్ కాంబినేషన్ కూడా ఇచ్చి చూపించాను చూడండి. శుక్రుడు కుజుడి మధ్య కేతు ఉండకూడదు. అంటే అలా ఉన్నప్పుడు భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంటుంది. శుక్రుడు కుజునికి మధ్య కేతువు రాకూడదు. కేతువులు ఆటంకాలు ఇచ్చేవాడు కదా, విడదీసేవాడు, కాబట్టి విడిపోతారని చెప్పచ్చు. ఒకవేళ విడాకులు కూడా తీసుకోవచ్చు, విడిపోయి దూరంగా ఉండొచ్చు, లేదా విడాకులు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ జాతకంలో. ఇలా ఒకే రాశిలో ఉన్న లేదా ఏ రాశుల్లో ఉన్నా మధ్యలో కేతువు రాకూడదు. ఒకవేళ కేతువు మీద గురు దృష్టి ఉంటే అలా విడిపోరు, కొట్లాడి మళ్ళీ రాజీ పడిపోతారు. గురు దృష్టి చాలా పవర్ఫుల్ కదా, కాబట్టి కేతువు మీద ఉండాల. కేతు మీద గురు దృష్టి ఉంటే విడిపోకోకుండా రాజీ పడతారు, గొడవపడి. మీకు ఇక్కడ కుజ శుక్రుల మధ్య కేతు అంటే మీరు చార్ట్లో చూస్తే బాగా అర్థమవుతుంది, గమనించండి మీరు. ఆ విధంగా గమనించండి. చూడండి, అక్కడ దూరంగా ఉండే పర్వాలేదు, మధ్యలో కేతు రాకూడదు, అంతే. అలా జరగాల అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ గురు దృష్టి ఎన్నో దృష్టి ఉన్నా, గురువుకు 3 దృష్టిలు ఉంటాయి కదా, 5, 7, 9. ఆ దృష్టిలో ఏ దృష్టి ఉన్నా కూడా అలా జరగదు, రాజీ పడతారు. తర్వాత ఇంకో చార్ట్ ఇచ్చాను చూడండి, ఇది ఉదాహరణ చార్టే మీకు. ఇక్కడ కూడా స్థానాలతోనూ పని లేదు. బుధుడు కుజుని మధ్య కూడా కేతు ఉంటే ఈ చార్ట్ గమనించండి. బుధుడు కేతు దగ్గరలో ఉన్నారు, వీటి మధ్య కేతు ఉన్నాడు. అలా ఉన్నప్పటికీ కూడా, లేదా శుక్రునికి కుజునికి మధ్య కేతు ఉన్న, శుక్రుడి కుజుని మధ్య కేతు ఉన్నా, అలా ఉన్నా, లేదా రాహు ఉన్నా, శుక్రునికి కుజుని మధ్య కేతు ఉన్నా, రాహు ఉన్నా, చార్ట్లో చూపించాం 2వ చార్ట్లో. ఇలా ఉన్నా కానీ భార్యాభర్తలు విడిపోవడము లేదా విడాకులు తీసుకోవడం జరగచ్చు. ఫస్ట్లో ఒక ప్రిన్సిపల్, రెండో దాంట్లో ఇంకొక ప్రిన్సిపల్ కదా. ఈ కుజుడు శుక్రుడి మధ్య రాహు ఉన్నే విడిపోతారు లేదా విడాకులు తీసుకుంటారు. వీటి మీద గురు దృష్టి ఉంటే అలా జరగదు. గురు దృష్టి ఉందనుకోండి, గొడవ పడినా మళ్ళీ రాజీ పడతారు. అలా చాలా జరుగుతుంటాయి కదా మనకు, అలా తీసుకోవచ్చు. ఇలా మనము ఈ కాంబినేషన్స్ అనేటివి జాగ్రత్తగా మీరు చార్ట్లో గమనించండి,
అంత తొందరగా మీకు అర్థం కాదు. చార్టును కాస్త బాగా గమనిస్తే మీకు బాగా అర్థమవుతుంది. అదే కుజుడి శుక్రునికి ఎడం వైపు కేతు ఉన్నా కూడా విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా గురువు దృష్టి కేతు మీద ఉంటే రాజీ పడతారు అని చెప్పచ్చు. ఇదే మనం జాతకురాలు జాతకం తీసుకొని ఇలా ఉంటే ఆ జాతకురాలు భర్తను గౌరవించదు, చాలా నీచంగా చూస్తుంది. ఈ కాంబినేషన్ స్త్రీ జాతకంలో ఉంటే అన్నమాట కదా. ఇంకా కొన్ని గ్రహకాలు ఇచ్చాను, గమనించండి. స్త్రీ జాతకంలో అయితే అంటే స్త్రీ చార్ట్ అయితే కుజుడు శుక్రుని మధ్య లేదా గురువు కుజుని మధ్య కానీ లేదా శుక్రుడు శని మధ్య కానీ కేతు ఉన్న విడాకులు తీసుకుంటారు, విడిపోతారు. ఇది స్త్రీ జాతకంలో. స్త్రీ జాతకంలో అయితే శుక్రుడు కుజుని మధ్య కానీ, గురువు కుజుని మధ్య కానీ, శుక్రుడు శని మధ్య కానీ కేతు ఉంటే వాళ్ళు విడిపోతారు, విడాకులు తీసుకుంటారని చెప్పచ్చు. మీరు ఎవరైనా విడిపోయిన జాతకం తీసుకొని ఈ కలయికలు ఉన్నాయా లేవా గమనించండి. మళ్ళీ వీటి మీద గురువు దృష్టి ఉన్న రాజీ పడతారు. ఇలా సులభంగా మనము తెలియజెప్పడానికి ఈ కాంబినేషన్ అనేది బాగా ఈజీగా అర్థమవుతుంది మీకు అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి విడాకులు తీసుకొని విడిపోతారా లేదా గొడవపడి తర్వాత కలిసి ఉంటారా అనేది ఈ విధంగా నిర్ణయించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు త్వరలోనే నాడీ జ్యోతిష్యానికి సంబంధించిన క్లాసెస్ కూడా ఆరంభిస్తున్నాము. మీలో ఆసక్తి ఉండేవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు. అలాగే పరాశర నేర్చుకోవడానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. నమస్తే.